ఇంట్లో ఆ హాల్లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఇంతలో ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూస్తూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి ఆ విషం తాగేసి అక్కడ పడిపోవడం చూసి అక్కడ పుష్ చేయి అని చెప్పి ఆమెని అంటుంది. ఇక వీడియోని పుష్ చేయగానే వెనక్కు ఉన్న పెయింట్ చూడండి. ఆ పెయింట్లో ఆ పెయింట్ గీసింది ఎవరో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ పేరుని చూసి అతనికి ఈ అమ్మాయి తెలిసేమో అడుగుదాం, ఆ రకంగానైనా ఆ రమ్య అడ్రస్ అయితే మనకు తెలుస్తుంది కదా అని చెప్పి అవని అంటుంది. అది విని అక్షయ్ అయితే ఎస్ కరెక్ట్ అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళైతే ఆ పెయింట్ని జూమ్ చేసి చూస్తారు. ఇక అక్కడ ఒక పేరు ఉండటంతో ఆ పేరు ఉన్న వ్యక్తి దగ్గరకు వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇక వాళ్ళందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో ఏంటో అనేది కొనుక్కుందామని వెళ్తూ ఉంటారు. ఇదంతా తెలిసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా జరిగేలాగే ఉంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక పల్లవి అక్కడ అలా టెన్షన్ పడుతూ నిలబడి ఉంటే ఇంతలో అవని అయితే ఏంటి మేము ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి వెళ్తున్నాము, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండడం మాకు అస్సలు ఇష్టం లేదు, పద నిన్ను కూడా మేము తీసుకుని వెళ్తామని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పల్లవి అయితే నేను రాను అని చెప్పి అంటుంది. ఏంటి రాకపోవడం ఏంటి, దా ఇలాగా అని చెప్పి పల్లవిని లాక్కొని కమల్ అయితే వెళ్తూ ఉంటాడు. ఇక పల్లవిని లాక్కొని అలా కారులో ఎక్కిస్తాడు కమల్. అది చూసి పల్లవి అయితే ఎంత ఆగమన్నా ఆగకుండా అక్కడి నుండి అయితే పల్లవిని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. ఇక వాళ్ళు అన్ని ఎంక్వైరీలు చేశాక ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ అయితే అతను ఇస్తాడు. ఇక ఆ ఇంటికి వెళ్ళి డోర్ని కొడుతూ ఉంటారు. అది చూసి పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.